మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైంది. ఓఆర్ఆర్ కల్వర్టు కింద సుమారు 25 ఏళ్ల యువతిని బండరాయితో కొట్టి చంపారు. అనంతరం శవాన్ని గుర్తుపట్టకుండా నిప్పంటించి హత్య చేశారు. మృతురాలి కుడి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో, రోహిత్ అని ఇంగ్లీష్లో, ఎడమ చేతిపై నరేంద్ర అని ఇంగ్లీష్లో టాటూలు ఉన్నట్లు వెల్లడించారు. హత్యకు గురైన యువతి సన్నిహితులే ఈ హత్య చేస్తుంటారని అనుమానిస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడ్చల్ పిఎస్కు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఒక మహిళ చనిపోయి పడి ఉన్నది. ఓఆర్ఆర్ నాలా కల్వర్ట్ కింద పడిపోయిన సమాచారం మేరకు వచ్చి చూడగా దాదాపు 25 నుంచి 30 ఏళ్ళ వయసున్న మహిళ రీసెంట్గా మ్యారీడ్ అయినట్టుగా ఉన్నది. ఆమె చేతులపై పచ్చబొట్లు శ్రీకాంత్ మరియు నరేంద్ర అని పచ్చబొట్లు వేసి ఉన్నది. ఆమెను ఎవరో బండరాయితో చంపి ఆమె పైన కిరోసిన్ లేదా పెట్రోల్ పోసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైంది. ఓఆర్ఆర్ కల్వర్టు కింద సుమారు 25 ఏళ్ల యువతిని బండరాయితో కొట్టి చంపారు. అనంతరం శవాన్ని కూడా గుర్తుపట్టకుండా నిప్పంటించి హత్య చేశారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. మేడ్చల్లోని దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గుర్తు తెలియని యువతి దారుణ హత్యకైతే గురైందని చెప్పొచ్చు. ఓఆర్ఆర్ కల్వర్ట్ కింద సుమారు 25 ఏళ్ల యువతిని బండరాయితో కొట్టి నిప్పంటించి హత్య చేసినట్లు మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాల్లో అందిన సమాచారం మేరకు ఘటనా స్థలం చేరుకొని మృతదేహాన్ని అయితే పరిశీలించారు. యువతి కుడి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో ఉంది, అలాగే రోహిత్ అని ఇంగ్లీష్ లో ఉంది, అలాగే ఎడమ చేతిపై నరేంద్ర అని మరొక పేరు ఇంగ్లీష్ లో టాటూలు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. హత్యకు గురైన యువతి సన్నిహితులే ఈ హత్య చేసుంటారని ఏసీపీ అయితే అనుమానించినట్లయితే చెప్తున్నారు. ముఖ్యంగా అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ కేసు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అటువైపు వెళ్తున్న ఒక బాలుడు చూసి ఇటు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇమీడియట్ గా ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిని చూసేటప్పటికి అప్పటికే మృతురాలు చనిపోయి ఉంది, అలాగే తలపై బండరాయితో మోదినట్టు ఆనవాళ్లు ఉన్నాయి, అలాగే పెట్రోల్ పోసి అంటించినట్లు కూడా అక్కడైతే గుర్తున్న నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటు అప్పటికే 80% వరకు కూడా బాడీ కూడా పూర్తి కాలిపోయి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా ఇమీడియట్ గా క్లూస్ టీమ్ పిలిపించి అక్కడ క్లూస్ సంబంధించి పూర్తిగా సేకరించారు. అలాగే బాడీని అయితే అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ యువతి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అక్కడ అంటే ఆ సమీపంలో నివసించే యువత లేదంటే ఎవరైనా ఇక్కడ తీసుకొచ్చి చంపేశారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మునిరాబాద్ లో అయితే ఈ ఘటన అయితే జరిగింది. స్థానికులు అక్కడ సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఏదైతే ఈ ఘటనా స్థలం చేరుకొని ఇదంతా చేశారు. ముఖ్యంగా మృతులు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరితో వచ్చింది అన్న విషయాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అలాగే మేడ్చల్ జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిందితుల కోసం గాలింపు కూడా చర్య చేపట్టినట్టు ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ మృతురాలకు సంబంధించి ఎవరు దగ్గర బంధువులే హత్య చేసినట్లయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆమెను అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ హతమార్చడం అంటే అయితే ప్రస్తుతం పోలీసులు కూడా ఒక సందిగ్ధంలో ఉన్నట్టు చెప్పొచ్చు. అలాగే మరొక పక్క మానబంధనకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదంటూ కూడా ఏసీపీ అయితే చెప్తున్నారు. కానీ పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. పూర్తి విచారణ తర్వాత పూర్తిగా ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు అనేది అయితే పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.